నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, టెన్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో గూడా. టెన్షన్ అనేది లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాము అనంటే నిజంగా వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులనే జెప్పుకోవచ్చు. అంతే. అది ఈఎంఐ టెన్షన్ అనుకోవచ్చు, లేకపోతే పిల్లల మాట వినట్లేదని టెన్షన్ అనుకోవచ్చు, ఉద్యోగం. భార్యాభర్తలు ఉద్యోగంలో టెన్షన్‌లయితే నెక్స్ట్ లెవెల్ ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. అందరం ఒకే బోట్‌లో ట్రావెల్ చేస్తున్నాం. అవును. వీడికి, వాడికి అని లేకుండా అందరికీ టెన్షన్‌లే ఉన్నాయి. అవును. ఉంటుంది గూడా. లైఫ్ అన్నాక ఎంతో కొంత ఉంటుంది గదా! టెన్షన్ లేకుండా సాఫీగా సాగిపోదు. ఖచ్చితంగా. అప్ ఒక అండ్ డౌన్స్ 6 నెలలు ఉంటాయి. బాగుంటే, హ్మ్. ఒక 1 మంత్ బాగుండకపోవడము. ఉంటుంది గ్రహాలు కదా! మారుతూ ఉన్నప్పుడు వాటి ఇంపాక్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా గూడా ఉంటుంది. ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను హ్మ్. నమ్మకంగా ఒక వ్యక్తిని తీసుకువచ్చినటువంటి వ్యక్తే నాకు రివర్స్ అయినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే చెప్తున్నా, హుహు. ఎంతో సరే. నమ్మకంగా చెప్పలేమమ్మా. హ్మ్. ఎవరు ఎట్లా అయ్యేది హ్మ్. ఏది తెలవదు. ఆ! ఎలా అయినా అవ్వచ్చు. ఎట్లా అయినా టెన్షన్ అనేది రావచ్చు. మరి ఈ టెన్షన్స్ నుంచి కొంతమందైతే భరించలేరండి. అంటే చాలా సెన్సిటివ్‌గా ఉన్నారనుకోండి, టెన్షన్స్ నుంచి లేకపోతే కష్టాల నుంచి ఎట్లా తప్పించుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. విచ్ ఈస్ రాంగ్. తప్పించుకోవటం వల్ల వచ్చేదేం లేదు కదా! మనం ఫేస్ ఫేస్ చేయాలి. చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఫేస్ చేయాల్సిందే అంతే. ఫేస్ చేస్తేనే దాని నుంచి బయటకొస్తాం మనం. ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడైతే నలుగురికైతే పంచుకుంటున్నారా హ్మ్. లేదా? హ్మ్. ఒక బర్త్‌డే రోజు ఖచ్చితంగా కూడా హ్మ్. కనీసం ఇంట్లో ఉండేటువంటి నలుగురైనా గూడా ఒక కేక్ కట్ చేసుకొని అదే కేక్ కటింగ్ అలా చేసుకొని లేదా స్వీట్ గాని యాహ్! ఎంజాయ్ నడుస్తుంది గదా! చేస్తున్నారు. హ్మ్. బాధను కూడా నలుగురితో పంచుకొని ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితికి ఇది హ్మ్. ఏమిటి అనేటువంటి విషయం మీద ఎవరికి తోచినటువంటి వారు అడ్వైస్ వారిస్తారు. విన్నరా మీ భార్య కావచ్చును లేదా పుత్రిక చక్కగా చదువుతూ ఉందనుకోండి. మంచిగా మైండ్ మెచ్యూరిటీ అయ్యి ఉంది. తను కూడా ఏమన్నా చెప్తుంది. నాన్న ఇట్లా చేద్దాము ఇది అని చెప్పి. లేదా పుత్రుడే ఉన్నాడు. ఎవరైనా హ్మ్. విన్నారా? రైట్. అయితే ఈ టెన్షన్స్ నుంచి మరి బయటపడాలి. అది ఆఫీస్ టెన్షన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి టెన్షన్ ఏదైనా కూడా. బయటపడాలి అని అనుకుంటే గనక ప్రశాంతవంతమైన జీవితం ఉండాలి అనుకుంటే ఏం చేయాల్సుంటుంది? తప్పకుండా అమ్మ. వాస్తవానికి లగ్నాతు శనిగ్రహం ఉన్నట్టయితే, మేష లగ్నం అయితే వీరిది. ఆ లగ్నంలో శని భగవానుడు నీచబడతాడు. ప్రతి విషయానికి చిన్న చిన్న విషయానికి కూడా వీరు టెన్షన్ పడతారెక్కువ. లేదా ఈ శని భగవానుడు కర్కాటక లగ్నంలో ఉన్న టెన్షన్ పడేటువంటి పరిస్థితి. వీరి లగ్నము ధనస్సు లగ్నము అయితే, ధనస్సు నుండి సప్తమ స్థానము మనకు మిథునం అవుతుంది. మిథునానికి 8వ స్థానము కర్కాటకం అవుతుంది. ఒకవేళ ఈ కర్కాటకంలో శని భగవానుడు ఉంటే మాత్రము ఇక వీరి యొక్క టెన్షన్స్ నెక్స్ట్ లెవెల్ ఇక. అయ్యో! ఒక టూ వీలర్ నడపడానికి కూడా ఇబ్బందే. విన్నారా? ఇప్పుడు ఎంతోమంది నాకైతే జ్ఞాపకం ఉంది. నా చిన్నతనంలో సైక్లింగ్ అంటే సైకిలు తొక్కని వారు కూడా ఇప్పటికి ఉన్నారు. రాదు వారికి. అంటే ఒక భయం వారికి. భయం. ఇనుము అంటే. హ్మ్. ఐ మీన్ అది సో, నేను అలా చెప్పేది. ఉంటుందా? విన్నారా అమ్మ? ఇంకెంత సెన్సిటివ్‌గా ఉంటారో వాళ్ళు ఒకవేళ ఆలోచించొచ్చు. కార్ నడిపేటువంటి సిట్యుయేషన్ ఉన్నా లేదా మనకు టూ వీలర్ నడిపేటువంటి సిట్యుయేషన్ ఉన్నా గూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. సప్తమ శని ఉన్నా గూడా. కనుక ఇంట్లో అంటే ఈ చిన్న చిన్న వాటికే ఈ విధంగా ఉంటే, ఇక జాబ్‌లో గాని, లేదా ఇంట్లో ఏమైనా చిన్న మాటన్నా, లేదా వీరు ఇంకేదైనా అలగడం గాని, లేదా టెన్షన్ పడడం గాని చాలా ఉంటుంది. వీరిని హ్యాండిల్ జేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎవ్వరిది వారే మెచ్యూరిటీ లెవెల్స్‌ని పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము చెప్పుతూ ఉన్నాము. మీరు అర్థం చేసుకొని విన్న తర్వాత ఒకసారి మీకు మీరు కళ్ళు మూసుకొని ధ్యానం జేసుకోవాలి. ఏమిటి? ఓకే. ఈ పాయింట్ ఇది. దీనికి సంబంధించి నేను ఇట్లా ఉండకూడదు అని మీరు మీరు సెల్ఫ్‌గా ఒక బలాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇది ప్రతీదీ రెమెడీతోని ఎళ్ళిపోదు. ఒకసారి రెమెడీ పనిచేస్తుంది. ఒకసారి రెమెడీ పని చేయదు. పని చేయని సందర్భాలలో మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కూడా తెచ్చుకొని మీరు ముందుకు వెళితేనే జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. జాగ్రత్త అనేది అనివార్యం. ఖచ్చితంగా మనం. ఉద్యోగంలో టెన్షన్ జరుగుతుంది, ఇబ్బంది జరుగుతున్నది. గత కొన్నేళ్ల నుండి మీరు చేస్తూ ఉన్నారు. ఏదో 1 మంత్, 2 మంత్స్ నుంచి మీకు సడెన్‌గా ఏదో హడల్స్ వస్తూ ఉన్నవి లేదా ఇబ్బంది అవుతుందంటే, ఇప్పుడు 10 ఏళ్ల నుండి చేస్తున్నటువంటి జాబ్ హ్యాపీగానైతే ఉన్నారుగా?
మరి 2, 3 నెలల నుండే వస్తుంది అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. రైట్. దానికి సంబంధించి అది యాక్సెప్ట్ చేయండి. రైట్. అయితే ధైర్యాన్ని పెంపొందించుకోవటం అంత ఆషామాషి విషయం అయితే కాదండి. గ్రహాలు ప్లే చేసేటటువంటి రోల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ధ్యానం. హా! ధ్యానాన్ని ఎట్లా? మించింది వాస్తవానికి అది మనకిచ్చేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు అసలు ఏ గ్రహాలు అంటే ఓకే. మీరన్నది ఒప్పుకుంటా. గ్రహాలకు సంబంధించింది ఉంటవి. ఎవ్వరికైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకైనా, మీకైనా ఎవరికైనా టైం వచ్చినప్పుడు ఎంతటి పుణ్యాత్ములకైనా, ఎంతటి జప సాధకులకైనా ఇప్పుడు మొన్న మన శివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్ గారు, సద్గురు గారికి బ్రెయిన్ ఆపరేషన్ అదేదో యాహ్! జరిగింది. యాహ్! తప్పించుకోలేం కర్మ నుంచయితే. కానీ, అరే! రమణులే సర్కోమా వ్యాధితో బాధపడ్డారు. కానీ హ్మ్. అయినప్పటికీ హ్మ్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే ఉంటది. యాహ్! ఇప్పుడు మనం ఒక జప సాధనలో ఉండి ఒక జబ్బుతో బాధపడుతున్నాము అనుకుంటే ఓకే. అమ్మ ఈ నాకు ఈ విధంగా ఈ జన్మలో ఇచ్చావు గదా! ఓకే. అనేటువంటి ఈ ఫీలింగ్ వేరే ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలి అని ఆ! అంటున్నారు. కానీ యెస్. ఇదంతా సాధనలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి. సామాన్యులు అర్థం చేసుకోవడానికి ఆహ్, అంటే ఆ మెంటల్ స్టెబిలిటీ ఉండదు. మరి ఏం చేయాల్సి ఉంటుందండి? అదే వారు హ్మ్. కొంచెము దయచేసి హ్మ్. వారికిచ్చేటువంటి కేవలము మన హ్మ్. బ్రెయిన్ అనేటువంటిది మీరు ఓపికగా ఉండండి. హ్మ్. ఒక 10 నిమిషాలు హ్మ్. అదేదో సినిమాలో హ్మ్. మన 'సునీల్‌కు ధర్వారం సుబ్రహ్మణ్యం' చెప్తారు కదా! ఒక 10 10 సంఖ్యలు సెకండ్లు. చెప్పి 10 లెక్క పెట్టుకొని ముందుకు వెళ్ళు అనేటువంటి సందర్భంలో కొంచెం టెన్షన్ పడకుండా ఆచితూచి ముందుకు వెళ్ళండి. రైట్. అయినప్పటికీ మంచి రెమెడీ ఒకటి ఇప్పుడు మీ ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీ రూపాయి ఖర్చు లేనిది. ఒకటి చక్కటి తెలుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకోండి. లేదా కర్చీఫ్ అయినా మంచిదే. హ్మ్. తీసుకున్న తర్వాత అది ప్యూర్ వైట్ ఉండాలి. ఏమి లైన్‌లు, గీన్‌లు ఏమి ఉండకూడదు. హ్మ్. ప్యూర్ వైట్ ఉండేది తీసుకోండి. హ్మ్. మనసు మనసుకు సంబంధించింది. మనస్సు మనం తెలుపు రంగు చూసినా, తెలుపు రంగు వస్తువుని చూసినా కూడా మనసు ఒక ఏదేదో ఫీలింగ్ వేరే ఉంటుంది. కనుక, పీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవును. కనుక ఈ టెన్షన్ అనేటువంటిది మన మనసుకు అద్దుకొని ఉండేటువంటి పరిస్థితి. అంటే మనసు నుండి వచ్చేటువంటి ఫీలింగ్ అది కనుక, యాహ్! మనకు ఆ యొక్క తెలుపు రంగు కర్చీఫ్‌లో లవంగాలు, అదే విధంగా ఒక మూడే ఇలాచి వేయండి. ఈ యొక్క ముద్ద కర్పూరము లేదా పచ్చ కర్పూరం ఏది దొరికితే అది వేసేసి మూట కట్టేసేయండి. లవంగాలు? లవంగాలు ఒక 5, హ్మ్. 3 ఇలాచీలు, అదే విధంగా ముద్దకు. ముద్ద కర్పూరం లేదా పచ్చ కర్పూరం. ఇంత ఒక రూపాయి బిళ్ళ సైజ్ ఉండేటువంటిది వేసేసి కింద దారం కట్టేసేయండి ఆ యొక్క మూటను. ఈ మూటను మనకు నార్త్‌లో గాని, వెస్ట్‌లో గాని మూలకు ఉంచండి. నార్త్‌లో గాని, వెస్ట్‌లో గాని మూలకు పెట్టేసేయండి. అంటే ఉత్తరంలో అదొక గాని, స్ ఆ! పడమరలో అదొక స్మెల్ అనేటువంటిది వస్తూనే మనకు ఉంటుంది. వస్తూ ఉంటుంది. అది ఒక 1 వీక్ లేదా 5 డేస్‌లో ఆ స్మెల్‌నెస్ అనేటువంటిది తక్కువ అవుతుంది, అయిపోతుంది. అటు పిమ్మట దాన్ని చేంజ్ చేయండి. చేంజ్ చేస్తూ ఒక 41 రోజులు అంటే 41 రోజులు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 100కు 200% మార్పు ఉంటుంది. మార్పు అనేటువంటిది ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగా లైఫ్‌ని లీడ్ చేయండి. ఇట్లాంటి రెమెడీస్ డెఫినిట్‌గా హెల్ప్ అవ్వాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు సార్. థాంక్ యూ. నమస్తే.